హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా బాగున్నాను. చెప్పా కదా మీషోలో కొన్ని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేశాను అని, బికాస్ ఆఫ్ మై బర్త్డే సెలబ్రేషన్. ఆ ఆర్డర్స్ అయితే అన్ని వచ్చేసాయి. ఇక ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, తప్పట్లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. బికాస్ నా మైక్ లో ఛార్జింగ్ అయిపోయింది. లాస్ట్ టైం నేను యూజ్ చేసినప్పుడు అది అట్లాగే వాడేసిన తర్వాత పక్కన పెట్టేసాను. ఇప్పుడు మళ్ళీ అవసరం వచ్చింది, మళ్ళీ ఓపెన్ చేశాను అనమాట. ఈలోగా ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇంకా వీడియో సంగతికి వచ్చేస్తే ఏం మాట్లాడాను కూడా తెలియదు, లొడలోడ మాట్లాడుతూనే ఉన్నాను. అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడేమో ఏం మాట్లాడాలో తెలియదు, దేని గురించి మాట్లాడాలో తెలియదు, ఎంతసేపు మాట్లాడాలో తెలియదు. కానీ ఇప్పుడు చూసారా, మైక్ పనిచేయనప్పుడే నా దరిద్రం ఏంటో. మాట్లాడుతూనే ఉన్నా చాలాసేపు మాట్లాడాను. ఇంకా అన్బాక్సింగ్ కూడా స్టార్ట్ చేయలేదు, కానీ అంతసేపు మాట్లాడాను చూడండి. సరే ఇలా రండి చెప్తాను. ఇంకా నాకు మళ్ళీ తప్పదుగా, అయినా సరే ఓకే, మీకోసం చెప్తాను అనుకోండి. ఓకే, ఇంకా వీడియో సంగతికి వచ్చేస్తే నేను మీషో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. అది కూడా నా బర్త్డే స్పెషల్ కోసం అనమాట. అదే ఈ రోజు అన్బాక్సింగ్ చేసి మీకు చూపించబోతున్నాను. ఇక ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేస్తే చూసారా, నేనే అసలు వీడియోలో ఏం మాట్లాడానో గుర్తు లేకపోతే పక్కన మా వాళ్ళు చూడండి నన్ను ఎంత డిస్టర్బ్ చేస్తున్నారు. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినట్టే ఇప్పుడు వస్తున్నవన్నీ ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి అన్నిటికీ యూజ్ అయ్యేలాగా నేను తీసుకున్నాను. మనము ఫెస్టివల్ అనగానే గుర్తొచ్చేది మనము ఇంటికి డెకరేషన్ ఐటమ్సే. సో దానికి రిలేటెడ్ గానీ అన్ని తీసుకున్నాను అనమాట. యూజువల్ గా అయితే ఫెస్టివల్ కి 1 day బిఫోర్ మనము మార్కెట్ కి వెళ్ళి ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చి మనము రెడీ చేసుకొని డెకరేట్ చేసుకుంటాము. ఇప్పుడు మనకందరికి బతకాలు వచ్చేసినాయి కాబట్టి ఆర్టిఫిషియల్ గాను అన్ని వచ్చేస్తున్నాయి కాబట్టి సో అందరూ అండ్ దట్టు రీయూజ్ అయ్యేలాగా చూసి తీసేసుకుంటున్నారు. నేను కూడా బద్దకిస్టులో నెంబర్ 1 కాబట్టి నేను ఇవి ఆర్డర్ చేసేసాను. ఈ ఆర్డర్స్ అన్ని చెప్పాలంటే నేను ఈ వీడియో షూట్ చేస్తున్న డేనే ఒక 2 hours బిఫోరే వచ్చేసినట్టున్నాయి. అంటే 8:30 ఆ టైంకి వచ్చేసినట్టున్నాయి. నేను 9:30కో 10కో వీడియో స్టార్ట్ చేసేసాను. బికాస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని ఓపెన్ చేసేయాలి కాబట్టి నేను ఓపెన్ చేసి చూసే కన్నా మీకు చూపించకపోతే ఎట్లా, అందుకని వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇది టోటల్ సెట్ ఆఫ్ 10 అనమాట. ఇప్పుడు నేను చూపించేది 5 sets వస్తాయి. నెక్స్ట్ ఇంకొక సెట్ వచ్చి చూడండి, దాంట్లో ఒక 5 set అనమాట. టోటల్ 10 sets వస్తాయి. సో నేను 2 కలిపి తీసుకున్నాను, బాగున్నాయి, లుక్ బాగుండిద్ది అని చెప్పి. అండ్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్ కే నాకు వచ్చింది. జస్ట్ 260 రూపీస్ కి నాకు పడింది అనమాట. మీషోలో ఈ ప్రోడక్ట్ కి 4 star రేటింగ్ కూడా ఉంది. నేను అన్బాక్స్ చేసి చూపించే ప్రోడక్ట్స్ అన్నిటికీ పక్కన పిక్చర్స్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. మీకు కావాలి అనుకుంటే చెక్ చేయొచ్చు. మీకు ఇంకా డీటెయిల్ గా కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కోడ్ అని కామెంట్ చేయండి. సో నేను మీకు కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ అయితే నేను ఇవ్వలేను, బట్ కోడ్ అయితే కంపల్సరీ మీరు అడిగితే కామెంట్ సెక్షన్ లో నేనైతే కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్టార్ లైట్స్ అనమాట. ఈ ఎల్ఈడి లైట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మీషోలో దీనికైతే 4.2 రేటింగ్ ఉంది. ఇది చాలా రీజనబుల్ ప్రైస్ కే వచ్చేసింది. 284 రూపీస్ కే నాకు వచ్చేసింది అనమాట. ఇవి చూడండి ప్లగ్స్ ఎట్లా ఇచ్చారు. మనం ఏంటంటే ఒక సైడ్ ఏమో బోర్డ్ కి కనెక్ట్ చేసుకోవడానికి, ఇంకొక సైడ్ ఏమో ఇంకా ఏమన్నా మనకి లైటింగ్స్ కనెక్ట్ చేసుకోవాలి దాంతో పాటు అనుకుంటే అవి కనెక్ట్ చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. నా వీడియోస్ మీరు డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఈ వీడియో నేను ఆల్రెడీ షార్ట్స్ లో అప్లోడ్ చేసేసాను. ఏంటంటే ముందు 2 చూపించిన ప్రొడక్ట్స్ కంటే ఈ ప్రొడక్ట్స్ నాకు ఇంకా ముందే డెలివరీ అయిపోయినాయి. సో మనము అంతవరకు ఆగలేం కాబట్టి వెంటనే నేను అన్బాక్సింగ్ చేసేసి వీడియో అయితే చేసేసాను. సో అవి కూడా క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. నేను మొత్తం కలిపి తీసుకున్నాను, సో అందుకే నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇందాక చూపించిందేమో ప్లాస్టిక్ తోరణం అనమాట, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి షూ ర్యాక్ అనమాట. ఇప్పుడు వచ్చిన ప్రొడక్ట్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు, ఎందుకంటే ఇదే పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఇక అన్ని పార్ట్స్ గా పంపించాడు చూడండి, మనమే మొత్తం అసెంబుల్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎట్లా పెట్టాలి ఏంటి అని, బట్ ఎంత పంపించినా సరే కన్ఫ్యూజన్ అయితే ఉండేది కదా. దీనికి నాకు చాలా టైం పట్టింది. దీన్ని ఒక్కొక్క పార్ట్ గా చూస్తుంటే పిచ్చెక్కేస్తుంది నాకైతే. అసలు ఏమీ అర్థం కాలేదు. మొత్తం తీసిన తర్వాత బుక్ ని మళ్ళీ ఒక 2-3 సార్లు తిరగేసి ముందేసి చదివితే అప్పుడు ఎప్పటికో చివరికి అర్థమైంది అనమాట. అన్ని అసలు చూడండి పార్ట్స్ గా పంపించాడు. ఎగ్జామ్స్ కి మనం బుక్స్ కూడా అన్నిసార్లు తిరగేసి ఉంటాము, బట్ నేను వాడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం అన్నిసార్లు తిరగేసి చూసాను అనమాట. ఇక ఎలాగోలా కింద మీద పడి నేనే కుస్తీ పడి నేను ఎలాగోలా సెట్ చేసుకున్నాను. ఫైనల్ గా అయితే ఇది అవుట్పుట్ చాలా బాగుంది. కొంచెం అయితే కన్ఫ్యూజ్ అయింది కానీ తర్వాత అయితే ఓకే. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యాక్చువల్ గా ఇందాక మాట్లాడింది ఏం రికార్డ్ అవ్వలేదు. దురదృష్టవశాత్తు మళ్ళీ నేను మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. ఛార్జింగ్ అయిపోయింది. సో దీనికి కొంతసేపు ఛార్జింగ్ పెట్టి నేను కూడా కొంచెం ఛార్జ్ చేస్తున్నాను. డిన్నర్ టైం అయింది కదా, 10 o'clock అయింది. సో ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని చెప్పి కూర్చున్నాను. ఎందుకంటే వస్తున్న ఫెస్టివల్స్ కి మీరు కూడా ఆర్డర్స్ చేసేసుకోవాలి అని మీకోసమే నేను వెంటనే అయితే అప్లోడ్ చేయాలని చూస్తున్నాను. సో నేను లైట్స్ వరకు చూపించేశాను కదా. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి. చెప్పా కదా
ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు దాకా మైక్ కి. ఇప్పుడు పెద్ద ప్రొడక్ట్స్ చూపించాను కదా, ఇప్పుడు ఒక చిన్న ప్రొడక్ట్ చూపిస్తాను. ఇంకా నాకు ఈ రోజు బాగాలేదు అనుకుంటాను, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని ఆలోచిస్తుంటేనే కొంచెం హెడ్ఏక్ గా ఉంది. ఇది అనుకోండి పనిలో పని మాట్లాడేస్తున్నాను చూపించేస్తున్నాను అయిపోద్ది. వాయిస్ ఓవర్స్ అంటే నిజంగా ఎంత హెక్టిక్ ఉండిద్దంటే ఇరిటేషన్ వచ్చేసింది. ఎందుకంటే వాయిస్ కరెక్ట్ గా రావాలి, పక్కన సౌండ్స్ ఏం రాకూడదు. దాన్ని ఎడిట్ చేసుకుని క్రాప్ చేసుకుని ఓ మై గాడ్ చాలా కథంగా ఉండిద్ది అసలు. సరే ఏం చేస్తాం ఇంక తప్పదుగా మీకోసం. నెక్స్ట్ ఇదన్నమాట. ఇప్పుడు కొంచెం బాగా వైరల్ అవుతుంది కదా ఈ డబల్ టేప్స్. హైలైట్ ఏంటి అంటే ఇది వాల్ కి మనము అంటించినప్పుడు యూజువల్ గా నార్మల్ టేప్స్ కానీ డబల్ టేప్స్ అలాంటివి మనం ఏమైనా అంటించాం అనుకోండి వాల్ ది వచ్చేసిద్ది కదా, గోడ పెచ్చి వచ్చేసిద్ది కదా. సో ఇది అలా రాదనమాట. అంటే నేను చూసి తీసుకున్నాను, బట్ నేను ట్రై చేయాలి. నేను మీకు చెప్పట్లేదు, చూసాను నేను. అది వర్కౌట్ అయ్యిద్దా లేదనేది నేను ట్రై చేసి నేను మీకు చెప్తాను. సో ఇది ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి అండ్ ఇది కూడా నాకు అండర్ 300కే వచ్చేసాయి. సో యా, వెరీ యూస్ఫుల్ ప్రొడక్ట్, చాలా చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్. అంటే ఆ లైటింగ్స్ అవి చూస్తున్నాను కదా, సో వాటికి హెల్ప్ అయ్యిద్ది, యూజ్ అయ్యిద్ది అని చెప్పి నేను తీసుకున్నాను. అన్ని హోమ్ డెకర్ ఐటమ్స్ నేను తీసుకున్నామండి. అంటే వీడియోస్ లో కొన్ని వైరల్ అయినాయి కదా, ఈ టేప్ 2 సైడ్స్ నా పెట్టేసి దాంట్లో వాటర్ పోసి ఏవేవో వేసి పెడుతున్నారు. సో అంత స్ట్రాంగ్ గా ఉండిద్దో లేదో మనము టెస్ట్ చేయాలి. సో లెట్స్ ట్రై. దీని పిక్చర్ కూడా నేను పక్కన ఇంక్లూడ్ చేసేస్తాను, కావాలంటే చూసేయండి. నేను వీడియో గబగబా చేసేయాలని చూస్తున్నాను, ఎందుకంటే టైం 10 అయిపోయింది, లేట్ అయిపోతుంది. నెక్స్ట్ కూడా చిన్న ప్రొడక్ట్ చూపిస్తాను. ఇవి తెలుసా, సెన్సార్ లైట్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, నేను కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను. సో చెప్పా కదా ఇందాక మీషోలో ప్రీవియస్ గా నేను కొన్ని ఆర్డర్స్ పెడితే క్యాన్సిల్ చేసేసాడు. నేను ఆల్రెడీ అమౌంట్ కూడా పే చేసేసాను, బట్ అయినా సరే క్యాన్సిల్ అయిపోయింది, మరి ఎందుకో తెలీదు. సో అందుకని వదులుతానా, మనం వదులుతామా, మళ్ళీ పెట్టా నేను ఆర్డర్. యా, ఇట్లా వచ్చిందనమాట. అండ్ దీనికి ఆఫ్ ఆన్ బటన్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఇది తెలిసిందే కదా సెన్సార్, మనము మూవ్ అయ్యే దాన్ని బట్టి ఇది ఆన్ అయిద్ది అనమాట. అండ్ ఇక్కడ ఇది టేప్ ఇచ్చేసారు, దీనికి మనం స్టిచ్ చేసేసి వాల్ కైనా ఎక్కడన్నా మీరు స్టిచ్ చేసేయచ్చు. అండ్ దీనికి ఛార్జర్ కూడా ఇచ్చారు, ఛార్జింగ్ ఆప్షన్ కూడా, హ్యాపీగా ఛార్జ్ కూడా చేసేసుకోవచ్చు. దీనికి ఛార్జ్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు. సో యా, ఇది కూడా సెట్ ఆఫ్ 2 అన్నమాట. చాలా 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 వైరల్ అవుతుంది కదా ఇది, నేను కూడా ట్రై చేద్దాము అని తీసుకున్నాను. అండ్ ఇది సెట్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేసి కూడా నేను మీకు కంపల్సరీ షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను. నేను చాలా ఎక్సైట్ గా ఉన్నాను, ఎందుకంటే వర్క్ అవుతుందా లేదా అని. మన మోషన్ ని బట్టి ఆన్ అవుతుందంట, మరి ఎలా ఆన్ అయిద్దో ఏమో తెలీదు. దీన్ని మనం చక్కగా ఈజీగా వార్డ్రోబ్స్ కి, స్టెప్స్ కి, అదే స్టైర్స్ కి గానీ, వాషింగ్ టేబుల్స్ దగ్గర గానీ, బెడ్ సైడ్ దగ్గర గానీ ఈజీగా మనం పెట్టుకోవచ్చు. సో ఈజీగా మన మోషన్ బట్టి అవి ఆన్ అండ్ ఆఫ్ అవుతా ఉంటాయి. సో లెట్స్ ట్రై దిస్ ఆల్సో, వెరీ ఎక్సైటెడ్. ఏం కంగారు పడద్దు, నేను షార్ట్స్ కూడా వెంటనే అప్లోడ్ చేసేస్తాను, లేట్ చేయను. మీకన్నా ముందు నేనే ఎక్కువ ఎక్సైటింగ్ గా ఉన్నాను, ఎప్పుడెప్పుడు యూజ్ చేద్దామా, మీకు ఎప్పుడు చూపించాలి అని. సో డోంట్ వరీ, నేను కంపల్సరీ త్వరగానే పోస్ట్ చేస్తాను వీడియోస్ అన్ని కూడా. ఐ మీన్ షార్ట్స్ కూడా, వీటి యూసేజ్ షార్ట్స్ కూడా నేను డెఫినెట్ గా పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవన్నీ మీ ముందే నేను అన్బాక్సింగ్ చేస్తున్నా, చెప్పినట్టే ఇందాకే వచ్చాయన్నమాట నాకు. సో బెలూన్స్ చెప్పా కదా నా బర్త్డే వస్తుంది అని. సో దానికి డెకరేటివ్ గా బెలూన్స్ తీసుకున్నాను. అండ్
ఈ కలర్ ఎందుకు తీసుకున్నానంటే అది ఆ రోజు తెలిసింది మీకు, నా బర్త్డే రోజు నా పోస్ట్ అన్ని చూసి మీకే అర్థమైంది అనమాట. సో దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, బికాస్ ఆఫ్ సీక్రెట్ ఆ రోజే అన్ని రివీల్ చేయాలనుకుంటున్నాను. సో యా, ఇది కూడా నాకు 150 రేంజ్ లోనే వచ్చేసింది. మొత్తం 60 అట్లా వస్తున్నాయి అనుకుంటా, 60 ఉంటాయి అనుకుంటా దీంట్లో ప్యాకెట్ లో. ఓన్లీ బెలూన్స్ పెట్టాను, మిగతా యాక్సెసరీస్ అని నా దగ్గర ఉన్నాయి, అంటే నేను ముందే కొన్ని పెట్టుకుని ఉంచుకున్నాను నేను. సో ఓన్లీ బెలూన్స్ పెట్టాను, అది కూడా పర్టికులర్ గా ఈ కలర్ కావాలనే నేను తీసుకున్నాను అనమాట, చూసి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్ ప్రోడక్ట్ ఇదే కొంచెం భారీది. ఐ హోప్ మీ అందరికి నచ్చుతున్నాయి నేను పెట్టినవి అని అనుకుంటున్నాను, బికాస్ నా టేస్ట్ కి తగ్గవి నేను అయితే ఆర్డర్ చేస్తున్నాను. అండ్ మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ నా టేస్ట్ అయితే ఇదనమాట. యాక్చువల్లీ ఇది మా మమ్మీకి కూడా సర్ప్రైజ్ అనమాట. రెడీ 1 2 3 సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. చెప్పాను మమ్మీ షాక్ అవుతారని. సో ఎప్పటి నుంచో హ్యాండ్ బ్యాగ్స్ కావాలి అని అంటున్నారు. సో నేనైతే హ్యాండ్ బ్యాగ్స్ పెట్టాను అనమాట. ఇవి 2 బ్యాగ్స్, ప్యాక్ ఆఫ్ 2 అనమాట. 2 ఒకటే సేమ్ మోడలే, కలర్ కొంచెం 2 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. ఒకటేమో డార్క్ షేడ్ తీసుకున్నాను, ఒకటేమో లైట్ షేడ్ తీసుకున్నాను. డార్క్ షేడ్ వచ్చేసి రెగ్యులర్ గా యూజ్ చేయడానికి, లైట్ షేడ్ వచ్చేసి ఎప్పుడన్నా కొంచెం బయటికి వేసుకెళ్ళేటప్పుడు యూజ్ చేయడానికి కొంచెం బాగుండాలి కాబట్టి. ఇదన్నమాట హ్యాండ్ బ్యాగ్. బాగుంది కదా, నాకు ఇది చాలా నచ్చింది. అండ్ దీనికి జిప్స్ కూడా ఇక్కడ 2 జిప్స్ ఇచ్చేసారు. స్పేస్ కూడా చాలా స్పేస్ ఉంది, మనము ఎక్కువ థింగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ లోపల కూడా తెలిసిందే కదా, ఒక స్మాల్ జిప్ అయితే ఇస్తారు, చిన్న పాకెట్ లాంటిది ఇలా. సో బ్యాక్ సైడ్ ఇట్లా ఒక జిప్ వచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది అనమాట. ఇలా ఓపెన్ చేసుకొని దీనిలో కూడా మనం ఏమైనా థింగ్స్ పెట్టుకోవచ్చు, లైక్ ఫోన్ పట్టింది, దీంట్లో ఫోన్ పట్టిద్ది, చిన్న మినీ పర్స్ పట్టిద్ది. సో అది. అండ్ సేమ్ అలాంటిది అదే షేడ్, కలర్ చూపిస్తాను. డార్క్ షేడ్ అనమాట ఇది, సేమ్ మోడలే, ఇది డార్క్ షేడ్ అనమాట. మీరు చెప్పండి ఏది రెగ్యులర్ గా యూజ్ చేయాలి, ఏది అకేషనల్ గా యూజ్ చేయాలని. నాకైతే ఇది రెగ్యులర్ బేస్ గా యూజ్ చేయాలి అనిపించింది, ఎందుకంటే రెగ్యులర్ గా అంటే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసేస్తాం కదా. సో కొంచెము మరకైనా మాసిపోయినా ఇది కలర్ కనిపించదు అని నేను ఇది రెగ్యులర్ బేస్ అనుకుంటున్నాను. సో మా మమ్మీ ఎలా వాడుకుంటారో ఇంకా మా మమ్మీ ఇష్టం, కొనడం వరకు మన బాధ్యత, ఈ తర్వాత అంతా వాళ్ళ ఇష్టం. సేమ్ జిప్స్ కూడా సేమ్ అట్లాగే వచ్చేసాయి, 2 జిప్స్ అనమాట. టూ జిప్స్, లోపల ఒక మినీ జిప్, అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా ఇంకో జిప్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ కూడా ఇట్లా ఒక చిన్న మినీ జిప్. యా, వీటి పక్కన పిక్చర్స్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను, కావాలంటే తీసేసుకోండి. యా, ఇదన్నమాట ఫైనల్ గా నా షాపింగ్. యా, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు తీసుకున్న వాటిలో అన్ని యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఏ ప్రొడక్ట్ నచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఎస్, ముందుగా చెప్పినట్లే లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేయలేను, బట్ మీకు వీటి కోడ్స్ కావాలి అంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్ లో కోడ్స్ అని కామెంట్ చేయండి, నేను కంపల్సరీ మీకు షేర్ చేస్తాను కోడ్స్ అనేవి. అండ్ వీటిలో మీకు ఏ ప్రొడక్ట్ నచ్చిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, సో దట్ నాకు ఇంకా కొంచెం బూస్ట్ వచ్చింది మీరు ఇచ్చే ఆ చిన్న కాంప్లిమెంట్ కి, ఇది బాగుంది అది బాగుంది అని చెప్తే. సో ఇంకా కొంచెం బాగా వీడియోస్ చేయగలను అనమాట. అదనమాట నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.